నమస్తే! అందరూ ఎట్లున్నారులా? అంతా మంచే గదా! ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. దబ్బున చెప్పుకుందామా? చలో పాన్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ముచ్చట ఇగ ముచ్చట్లు షురు. అయితే నాకొక ఆలోచన వచ్చిందొల్ల. ఏందంటారా? నేను సచివాలయానికి బొయ్యి, ఆడ మంత్రులు కూసునే కుర్చీలో కూసోని, మా దోస్తులను గూడా నా పక్క పొంటి కుర్చీలో కూసోబెట్టుకొని, అక్కడ ఆఫీసర్లతోని మాట ముచ్చట పెట్టుకుంటా, మా ఊరి ముచ్చట్లు చెప్పుకుంటా, సోషల్ మీడియాను ఎట్లా వాడాలో వాళ్ళకు ఉపాయాలు చెప్పుకుంటుంటే ఎట్లుంటదంటారు? రేపో మాపో సచివాలయం లోపలికి పోయి, మా దోస్తులతోని గిసోంటి మీటింగే ఒకటి పెడతా ఆఫీసర్లతోని. ఆ! ఏందవ్వా ఏం మాట్లాడుతున్నావు? సచివాలయం లోపలికి ఎవరు పడితే వాళ్ళు పోవచ్చునా? అది మంత్రులుండే జాగా. మంత్రులే ఆఫీసర్లకు ఆర్డర్లు ఇయ్యాలే అని అంటారా ఏంది? కరెస్టే. కానీ ఇది షేపాటి రాజ్యం కదా! మార్పు వచ్చిందోల్లా. పరిశాన్ అనిపిస్తుందా ఏంది? అయితే మీకు జగ్గారెడ్డి సార్ ఎరికే కదా! మాజీ ఎమ్మెల్యే. కానీ సార్ ఇప్పుడు వార్డు మెంబర్ కూడా కాదు. కానీ డైరెక్ట్ మంత్రి అయిపోయిందా ఏంది అని అనుమానం కొడుతుంది. అరవంటే సచివాలయంలో ఉన్నోళ్ళందరూ జగ్గారెడ్డి మంత్రి అయిందని ఫిక్స్ అయిపోయిర్రు. సార్కు మంచిగా సీట్ ఇచ్చిర్రు. చేతులు కట్టుకొని సార్ చెప్పినట్టు చేస్తాను కూడా. అగో అగో మన జగ్గారెడ్డి సార్ చూడురోల్లా చుట్టుముట్ట ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని అసలు మన సలహాలు సూచనలు ఇచ్చుకుంటా ఆర్డర్లు ఎత్తాడా. ఇది మన తెలంగాణ సచివాలయమే అంటే మంత్రులు ఉండే జాగనే. మన పాలనంతా ఆడికెళ్ళ నడుస్తుంది. మంత్రులు ఆఫీసర్లతోని మీటింగులు పెట్టుడు, ఆర్డర్లు ఇచ్చుడు ఇవన్నీ ఈడికెళ్ళే నడుతాయి. కానీ ఈ సచివాలయంలకు జగ్గారెడ్డి సార్ వచ్చిండు. సరే అత్తమాయే ఏదో పనివాడు వచ్చిండు కావచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండోళ్ళ మీటింగు ఇట్లా చెయ్యాలి, గట్ల పోవాలి, గిది చెయ్యుర్రి గది చెయ్యుర్రి అనుకుంటా వాళ్ళకు కిటుకులు చెప్పుకుంటూ ఆర్డర్లు పెడుతుండు. ఇప్పుడు మనము 6 నెలల కిందట సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీకి సంబంధించి ఆ రోజు రివ్యూ చేసినాం. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్మెంట్ మనమే, ఇంటెక్వల్ మనమే. అంటే డ్యామ్ బంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సఫిషియెంట్ ఉంటాయి. ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటేక్ వెల్ అక్కడ కట్టి అక్కడ నుంచి మనము ఈ ఎక్కడ ఈ శివార్లో సదాశివపేట టౌన్ శివార్లో మన స్థలం కూడా చూసాం. ఆ చిన్న చేతల్లో ఆ తోవల అక్కడ ల్యాండ్ ఆడ 2-3 ఎకరాలు అలాంటి చేయించారు. ఇగో ఇది మన షేపాటి రాజ్యం అంటే. సచివాలయం అంటే ప్రభుత్వం పాలన అంతా ఆడికెళ్ళే నడుతుంది. సర్కార్ ఆఫీసులో జగ్గారెడ్డి సార్ కూర్చొని ఆర్డర్లు ఇచ్చుడేందోలా. సారు మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కమస్కం వార్డు మెంబర్ కూడా కాదాయే. కానీ షేపాటి రాజ్యంలో మంత్రులే అయిపోయారని కొడుతుంది. ఎవ్వరు పడితే వాళ్ళు లోపలికి పోడు, మంత్రుల కుర్చీలో కూసునుడు, ఆఫీసర్లకు ఆర్డర్లు ఇచ్చుడు, ఆఫీసర్లు ఏమో చేతులు కట్టుకొని ఇనుకుంటా వాళ్ళు చెప్పింది ఇనుడు. చూసినవా ఇందిరమ్మ రాజ్యం ఎట్లా వెలిగిపోతుందో. ఇలా జగ్గారెడ్డి సారు పోయిండు. రేపు ఊర్లలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త కూడా గిట్లనే పోయి రివ్యూ మీటింగ్లని ఆఫీసర్లతో పెడతాడు కావచ్చు. వాళ్ళు కూడా కార్యకర్త ముంగట చేతులు కట్టుకొని గిట్లనే ఉంటారు అయి ఉండాలి. అంతే కదా మరి. లేకుంటే జగ్గారెడ్డి సార్ ఏమన్నా మంత్ర ఎమ్మెల్యే నాకు ఇట్లా మీటింగులు పెట్టేందుకు? షేపాటి లీడర్ అయితే మంత్రిని అన్నట్టు ఆఫీసర్లతో మీటింగులు పెట్టుడేంది? గిట్లనే గరమైతూ రూపాయల కోసం సచివాలయానికి వచ్చిన జనాలు. హైదరాబాద్ అంటే విశ్వనగరము, దునియా మెచ్చిన పట్నము. ఇది అందరికి నీడనిత్తది, ఆకలి తీరుత్తది. దేశం 4 దిక్కుల నుంచి ఎక్కడెక్కడోళ్ళ వచ్చి ఈడుంటారు. అందరినీ కడుపులో పెట్టుకొని ఉంటది మన హైదరాబాదు. తెలంగాణ రాక మునుపు హైదరాబాదు ఆగమైతది, చీకటైతది, గోస పడుతుంది అన్నారు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక ఈ 10 ఏళ్ళు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ జిందాబాద్ అన్న తీరులో మారింది. కానీ 2 ఏళ్ల సంది మన పట్నం ఏమైతుంది? గోసపడుడు కాదు, హైదరాబాద్ పట్నం అంటేనే భయపడుతుర్రు. కొత్త కంపెనీలు వచ్చుడు పక్కకు పెట్టుర్రి, ఉన్న కంపెనీలు వారిపోయినాయి. ఇక్కడున్న జనము హైదరాబాద్ అంటేనే ఇప్పుడు వామ్మో అన్న కాడుకొస్తుంది. చూడురే మీరు ఎట్లెట్లా మారుతుందో. 10 ఏళ్ళ హైదరాబాద్ ఎట్లా వెలిగిపోయిందో మీరు చూసిరు. అసలు ఇది హైదరాబాదా న్యూయార్క్ పట్నం అన్న తీరులా కనబడ్డది. హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరు మన పట్టణాన్ని చూసి పరిశాన్ అయిపోయారు, మురిసిపోయారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ చూడు ఎట్లా అయిపోయిందో.
బానలు పడితే చాలు హైదరాబాద్ ఆగమాగం ఆడపడివి. రోడ్ల మీద నీళ్ళచ్చుడు కాదు, చెరువులు లెక్క మారిపోతున్నాయి. ఈతలు కొట్టుకుంటా ఇళ్ళలకు పోతురు జనాలు. ఇక ట్రాఫిక్ జామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాన లేనప్పుడే గంటల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక వాన పడ్డప్పుడు నరకం అంటే ఎట్లుంటుందో పట్నం జనానికి కళ్ళారా చూసినట్టు అవుతుంది. ఇక చెత్తా చెదారం చూస్తూనే ఉన్నారు. కాలనీలన్నీ మురికి కాలువ లెక్క మారిపోతున్నాయి. పట్టించుకునేటోళ్ళు లేడు అసలు. ఇష్యూ నగరము చెత్తకుప్పల నగరం అని అంటుర్రు. ఇవి ఇట్లున్నాయా? ఇక శాంతి భద్రతల గురించి చెప్పాలి అంటే నేరాలు ఘోరాలు. ఒకప్పుడు దోపిడీలు దొంగతనాలు మర్డర్లు రాత్రులు జరిగేటియట. కానీ ఇప్పుడు పగలు రాత్రన ఫరకే లేకుండా అవుతుంది. అంతెందుకు, తుపాకీ రాజ్యం లెక్క మారుతుంది. తుపాకులు పట్టుకొని బెదరగొడుతురు, పట్ట పగటిలే కాల్పులకు దిగబడుతురు. మరి ఇట్లా తుపాకులు పట్టుకునేటోళ్లకు గంత ధైర్యం ఎట్లొచ్చింది? వాళ్ళకి ఎవరిచ్చిన హిమ్మతిది? ఆడవిల్లలను బనాయించేటోళ్ళు షిడాయించేటోళ్ళు ఎక్కువైపోయారు. కేసీఆర్ సారు షీ టీమ్స్ అని అప్పట్లో పెట్టిండు. ఆ షీ టీమ్స్ ఏమైనాయో ఏం చేస్తాన్లో భగవంతునికి ఎరక. అంతెందుకు, నిన్నటికి నిన్న 12 ఏళ్ల పాపను ఇంట్లోకి వచ్చి మరి కత్తులతో ఒడిచిరు. అది కూడా పట్ట పగిటీలే. ఈ ఘోరం ఏంది అసలు? ఇక మొన్న కృష్ణాష్టమి నాడు కరెంట్ షాట్తో 6 ఖాళీ చేసిరు. అది మర్చిపోక ముందే మళ్ళా గణేష్ విగ్రహం తీసుకుపోతుంటే మళ్ళీ 2 కరెంట్ షాట్తో చచ్చిపోయారు. కరెంట్ షాట్ ఎందుకు కొట్టింది? కరెంట్ వాళ్ళు ఏం చేస్తాళ్ళు? కరెంటు తీగల గురించి కూడా పట్టించుకునే తీరిక లేదా మన సర్కారోళ్లకు? నిజం చెప్పురుల్లా, కేసీఆర్ సార్ ఏలుబడిలా హైదరాబాద్ ఒక వెలుగు వెలిగింది. అవునా కదా? నేను హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఆ వెలుగు మసకబారింది. హైదరాబాద్ అంటేనే భయం అవుతుంది చాలా మందికి. ఇది కేసీఆర్ సార్ పాలనకు రేవంత్ అన్న 2 ఏళ్ల పాలనకు జమీన్ ఆస్మానుకున్నంత ఫరక్ అని అంటూరు పట్నం జనం. ఇప్పుడు మన యూరియా కష్టాలు చెప్తా మీకు. అయ్యో నిన్న చెప్తేవి మొన్న చెప్తేవి మళ్ళీ ఇవాళ కూడా ఎందుకు అని అనుకునేరు. మన రైతుల తక్లీఫ్ల గురించి మనం కాకుంటే ఇంకెవరు చెప్పాలి? చాలా టీవీ ఛానళ్ళు పేపరోళ్ళు చేయి పాటలతో సోపతి చేసే వాళ్ళేమో కండ్లు చెవులు మూసుకోనుండే రైతుల గురించి పట్టించుకునే లేదాయే. ఓ దిక్కేమో రైతులు రోజుల కమానం వానలలో నిలబడి కాలు రెక్కలు గుంజంగా యూరియా కోసం తన్లాడుతా అంటే వాళ్ళ బాధ చూయించకపోవడం పెద్ద తప్పేనా కాదా? అందుకే రైతులు ఎన్నడు బాధపడ్డా వాళ్ళ బాధలు నేనే చెప్తూనే ఉంటా, వాళ్ళ గోస సూయిస్తూనే ఉంటా. అట్లనన్నా జరంత రేవంత్ సార్ గుండె గారికి రైతుల నంది పట్టించుకుంటాడేమోనని, ఇక యూరియా కరువు లేకుండా చేస్తాడేమోనని ఇక చిన్న ఆశ నాకు. నా ఆశలు అడి ఆశలైనా మంచిదే, కానీ రైతులకు ఈ చేయిపాటి చేస్తున్న సన్మానం ఎట్లున్నదో తెలవాలి. ఈ ముచ్చట చూయిస్తున్నందుకు రేవంత్ అన్న నా మీద బొండికదాకా కోపం పెట్టుకున్నా మంచిదే. రైతుకు న్యాయం జరగాలే, వాళ్ళ బాధలు లోకానికి తెలవాలి, గంతే. అగో సుశిరా కిలోమీటర్ల పొడుగుత లైన్లు, ఇంకా వెనక పెద్ద లైనే ఉన్నది. ఇది ఒక్క ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లో గిదే కథ గిదే రామాయణం. ఇటు చూడు రోదికు జోరు వాన గుర్తునే ఉన్నది. అయినా రైతుల వానకు దడుచుకుంటా సలి గజ్జ గజ మరక్కుంటా యూరియా బత్తల కోసం ఎదురు చూస్తాన్లు. ఈ లైన్ చూడుర్రి, ఆధార్ కార్డులు పాస్బుక్లు చెప్పులు కూడా లైన్లలో ఉంటున్నాయి యూరియా సెంటర్ల కాడ. వామ్మోగి యూరియా సెంటర్లను అయితే పోలీసులే కావలుగా తాన్లు. పోలీసులను పెట్టి మరి యూరియా బత్తాల వంచుతురు.
నెల 15 రోజులు అయింది నాటేసి 6 ఎకరాలు ఒక్క బస్తా ఊళ్ళో కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరి పట్టుకుని కావాలి. మేము 600 లింక్ ఇస్తారు. ఒక బస్తాకు ఒక లింక్ అంటే మేము ఎందుకు తెచ్చుకుంటున్నాం? ఆ లింకు ఎందుకు లేదు? 600 రూపాయలకు ఒక్కటే లింకు. ఒక బస్తా కాదు, 2 బస్తాలకు 3 బస్తాలకు ఒకటి ఇట్లా మంచిగా ఉంది. అది బస్తాకు ఒకటే ఇస్తారు. అసలు ఏంది అవస్థ మనకు? రైతులకి ఏంది గోస? అరే యూరియా కరువు అంటే మరీ గింత అధ్వానంగా ఉంటుందా? గింత ఘోరమా? సరే 1 రోజు 2 రోజులు అంటే ఏమనుకోవచ్చు, 1 జిల్లా 2 జిల్లాల కరువు వచ్చిందంటే సరే పాటు అనుకోవచ్చు. దినం ఏంది తన్నట? ప్రతి ఊర్లో ప్రతి రైతుకి ఎందుకు ఈ హరిగోస? వాళ్ళిచ్చే 1 బత్తా 2 బత్తాల కోసం పొద్దున తాన్లు తిండి టికా నిడిచిపెట్టి నడియాను రాత్రి దాకా నెత్తి పట్టుకొని ఎదురు చూస్తాన్లు. గింతగానే లైన్లలో ఉన్న యూరియా అత్తదనే గ్యారంటీ లేకుండా అవుతుంది. ముంగటున్నోళ్ళకు ముత్తాన్ని ఇచ్చి అటెనక స్టాక్ అయిపోయింది, బత్తాలు లేవు, మళ్ళీ రేపు రాపోరు అంటున్నట. ఎంత కోపం వస్తుంది చెప్పు? గంటల కమాన్ నిలబెట్టించి యూరియా లేదంటే ఏదంటాడట అసలు? ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు మందు సంచులు లేవంటే ఎంత అన్యాయం ఇది. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకళ్ళని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఈ పరిస్థితి, ఈ అమ్మకు 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మందు సంచి ఇస్తా అంటున్నాడు. ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మందు సంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవోసుకోవాలి. ఇదా తినేదా బుక్కేదా ఇది? అసలు యూరియా అంత ఎటు పోతుంది? ఎందుకు కరవత్తాంది? అటు సంటరోళ్ళు పంపుతలేరా? వాళ్ళు పంపినా మన రేవంత్ అన్న సర్కారోళ్ళు నడుమిట్లనే మాయం చేస్తాన్లా. బ్లాక్ దందా మస్తు నడుతుందట. ముంగట పోలీసులున్నా ఆ బ్లాక్ దందాని ఆపడైతే చేస్తనేలేరు. ఎందుకయ్యా యూరియా కరువు అంటే సంటరోళ్ళు తప్పు అని మన రేవంత్ అని చెప్తుండు. సంట లీడర్లు నిలదీస్తేనేమో చేపాటోలే యూరియాను బుక్కుతురు అని వాళ్ళంటారు. నడుమిట్ల రైతులను అమాయక బలిచక్రవర్తులను చేసి తమాషా ఎత్తాన్లు. ఓ రేవంత్ సారు ఇంకెన్నాళ్ళు సార్ ఈ యూరియా కరువు మనకెళ్ళి. అరే రైతు బంధు చక్కగా వేయకపోతేవి, రుణాలు బరాబరు చేయకపోతేవి, పండించిన పంటను కొనకపోతేవి, పంట పట్టిద్దామంటే ఎరువులు ఇత్తలేవా? ఇంకెందుకు సారా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని? అసలు పాలన ఉన్నదా సార్ మన కాడ? ఇట్ల దగ్గరమైతురు రైతులు. అవు కానీ వానలు మంచిగా పడతాన్నాయి కదా. పట్నంలోనైతే ముసురు వాన పడ్డదోళ్ళ. ఇక మా ఊర్లే సూర్నీళ్ళ వాన పడ్డది. మా సూర్లకెళ్ళి నీళ్లు వారినాయి. మా పక్కూర్లా గాంధారి వాన పడ్డదట. మా దోస్తి చెప్పింది. ఇక మా అమ్మమ్మోళ్ళ ఊర్లోనేమో దొంగ వాన పడ్డదట. అంటే ఇక రాత్రంతా వాన పడి పగలు కనవల్లే వానదేవుడు, అందుకే దొంగ వాన అని పిలిచింది మా అమ్మమ్మ. కొన్ని ఊర్లల్లా దుబ్బురు వాన పడ్డదోళ్ళా. ఇక మా చిన్నమ్మోళ్ళ ఊర్లోనేమో బట్ట తడుపు వాన పడ్డదట ఇవాళ. అంటే బట్టలు తడిసి అంత వాన అన్నట్టు. ఇట్లా రాష్ట్రం అంతటా వానలు పడుతూనే ఉన్నాయోళ్ళ. ఇదంతా నాకెట్లా తెలుసు అంటారా? మా చుట్టాలు ఏడేడున్నారో వాళ్ళందరికి ఫోన్లు కొట్టి ఈ వాన ముచ్చట్లు నేనే అరుచుకున్నా స్వయంగా. ఇక వాతావరణ శాఖల కంటే ముందుగానే నేనే చెప్పిన ఇంకున్నాయట వానలు. ఇక ప్రాజెక్టులలో కూడా మస్తు నీళ్ళు వచ్చినాయి. అట్లట్లా వానలు తడుచుకుంటా ప్రాజెక్టుల కాడికి పోయి నీళ్ళని చూసుకుంటా. అవసరమైతే ఇక దూరంకెళ్ళి ఫోటోలు రీల్లో తీసుకుని వద్దాం పాండ్రి పరి. ఇవాళ కూడా వాన మంచిగానే దంచిందోళ్ళ. చాలా ఊర్లలో పెద్ద వానలు పడ్డాయి, ఇంకా కొన్ని ఊర్లలో ముసురు పడ్డది. కానీ సూర్య భగవానుడైతే కనవల్లే. కథంతా వానదేవుడే నడిపిస్తాడు. కానీ వానల కూర్లు మునిగిపోయినాయి వల్ల నాకైతే బాధ అనిపించింది. ఇండ్లు కూలిపోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, వాగులు వంకలు మస్తు వారినాయి, వరద నీళ్లు ఇండ్లకి వచ్చినాయి. అరిగోస అంటే అరిగోస పోరి. చెరువు కట్టలు దిగిపోయి రోడ్ల మీదనే వాన నీళ్ళు ఆగినాయి, వంతెనలు దిగిపోయినాయి. చాలా ఊర్లకు తొవ్వలు బంద్ అయిపోయినాయి. రోడ్డు దాటాలంటే పానాల చేతులలో పెట్టుకొని ఉన్నారు. ఇగో స్కూళ్ళల్లో కూడా వాన నీళ్ళు వచ్చినాయి వల్ల పంతులు పాఠాలు ఎప్పుడు బంద్ పెట్టి వాన నీళ్ళు బయటకు దోచుడు పెట్టిరు. ఇగో ఈ స్కూల్ పిల్లలు చూడురు ఇంటికి ఎట్లా పోతురు, తెప్పలలో పోతురు కదా. గట్లున్నది పరిస్థితి.
ఇక ఇంకొందరు అయితే వాన నీళ్ళని ఈతలు కొడుతుర్రు, నడి రోడ్డు మీద చేపలు పడుతుర్రు. రోడ్లు ఖరాబ్ అయినాయని ఆఫీసర్లకు తెలిసేందుకు రోడ్ల మీదనే నాట్లెత్తాన్లు. వాళ్ళ ముచ్చట గట్లుంటే ఇటు మన ప్రాజెక్టులు జలపాతాలు నీళ్లతోని కలకలాడుతానే వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లెత్తిరు. నాగార్జున సాగర్, హిమాయత్ సాగర్, కడెం ప్రాజెక్టు గిట్ల రాష్ట్రంలో ఉన్న చిన్న పెద్ద ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీళ్ళని కిందకి ఇడిచిపెట్టిరు. ఇక జలపాతాల కాడ జనాలదే ఒక సంబరం అసలు. కొండలు గుట్టలకెళ్ళి నీళ్లు వారుతుంటే వాటిని చూసుకుంటా, నీళ్ళల్లో మునుక్కుంటా, సెల్ఫీలు రీళ్లు తీసుకుంటా మురిసి ముప్పందం అవుతురు. సరే నీళ్ళంటే అందరికి సంబరమే గానీ అవే నీళ్ళు మోసం కూడా చేస్తాయి, నవ్వులు పోయి నువ్వులు అవుతాయి. అందుకే జర హుషారుతో ఉండాలి. పైసామే పరమాత్మ. ఇక పైసలేంది పని కానే కాదు. పైసా పైసా పైసా, ఈ లోకం నడిచేదే పైసా మీద. కాదల్లా ఈ సర్కార్ ఆఫీసర్లకు పని చేయాలంటే లంచం ఎందుకు ఇయ్యాలి? వాళ్ళేమన్నా పుక్కెడికి పని చేస్తాన్లా? అసలు లంచం అన్న మాటను కనబెట్టి నోన్ని ఇయ్యరమయ్యర దంచాలోలా. ఈ లంచాలు పాడుగాను. అగో ఇగో లంచం అనగానే నాకు ఇప్పుడు చిరంజీవి ఆవహించిండు. లంచం లంచం లంచం, నీళ్లు రావడానికి లంచం, కరెంట్ ఇయ్యడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, రేషన్ కారటుకు లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, మనిషి పుట్టినప్పటి సంది సచ్చేడుదాకా లంచం లంచం లంచం. ఏం లంచాలు తింటారా నాయన? ఏం బాగుపడతారు? ఏం బరకత ఉంటది? నేను అవతారం జాలించే లోపు ఈ ముచ్చటైతే చూడురు మీరు. ఆహా, అగో అమ్మగారు చూడు ఎట్లా ముఖం మార్చుకున్నదో. పక్క పంటామే అసిస్టెంటు, ఈయననైతే మొంక చూయించేదందుకే సిగ్గుపడుతుండు. అయ్యో నీ సిగ్గురిషిని తగ్గట మరి పైసలు గుంజేటప్పుడు సిగ్గు అనిపించలేదో గిట్లా. ఈ మేడం గారు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ ఆఫీస్లో ఎంఆర్ఓ మేడం, పేరు లలిత. పక్క పుంటాయనేమో సర్వేరు రవట రవి. అయితే ఒక రైతు పాస్బుక్లో ఏదో మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ను కరెక్ట్ చేసేందుకు మేడం గారు 50,000 అడిగిందట. సరే పటన్ రైతే ఇచ్చిండు. అరే అడుగుడుతోనే ఇస్తుండు కదా అని ఇంకో లచ్చ అడిగిందట. ఇక బీపీలు వేసింది, ఏసీ బోలకు చెప్తే అలాగే ఇట్లా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అసలు తహసీల్దార్ ఆఫీస్లో ఆఫీసర్లు ఏం చేస్తారో కథ ఎట్లా నడుతుందో ఈ అక్క చెప్తుంది ఇరువురి. స్వలాభాల కోసం మీరు లంచాలు తీసుకొని మీరు కక్కుర్తి పడి ఆ డబ్బులతో మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమేం చేస్తాం? ఎవరు డబ్బులు వస్తాడో వాళ్ళకి ఫస్ట్ పనులు చేస్తారు వాళ్ళు. మనం ఎక్కువ తక్కువ ఏమైనా అడిగామనుకో, నువ్వు నాకు రోజు చెప్పడానికి వచ్చావా? ఈవెన్ నేను వచ్చి అడుగుతా, మేడం ప్లీజ్ మేడం ఇన్కమ్ కాస్త సైన్ చేయండి అని అంటే నువ్వు నాకు పనులు చెప్తున్నావా? వస్తా 1 వీక్ ఉంది దాని మీద. నీకు రీల్స్ స్క్రోల్ చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ ముందు ఒకడొచ్చి బాధితుడు, వాడికి ఏదో అవసరం ఉంది సర్టిఫికేట్, దాని మీద ఉండదు. అంటే ప్రతి పనిలోనూ వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. అగనాట ఆమనగల్ల గట్లున్నదా? ఇక ఇప్పుడు వికారాబాద్ జిల్లా తాండూరు లంచగొండ ఆఫీసర్ల కళాపోషణ చూడురి. మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే రమేష్ అనేటైనా 15,000 డిమాండ్ చేసిండు ఇంటి నంబర్ కోసము. ఇప్పుడు ఆఫీసర్లకు దొరికిండు. కాదు ఏమనంటే కోపాలు బాగత్తాయి కానీ సర్కారు కోలువేరాయే, జీతాలు అత్తయ్యాయే. అయినా ఇంకా లంచాల మీద గిట్లా పడుతుర్రు ఏందోలా వీళ్ళు. గరీబోళ్ళకి ఇట్లా పీల్చుగా తినడైంది. ఎంతమంది ఎన్ని మాటలు దొరికినా అస్సలు మారతలేరు. ఏం లంచాలో ఏం పాడోప. ఈ కాలం ఎట్లున్నదోల్లా? అసలు ఒక మనిషి ఇంకో మనిషికి విలువిత్తాన్లా? బతుకున్నప్పుడే విలువిత్తలేరు, ఇక సచ్చడానికి ఇస్తారు. అవునా కాదా? అదేందో రాను రాను మనుషులు అట్లా తయారైతురు. రాతి గుండెల లెక్క మారుతున్నాయి. ఎవడు ఎటుపోతే నాకేంది, ఎవరు చచ్చిపోతే మనకేంది అన్నట్టే చేస్తారోలా. మనుషులు అట్లా మారేరేవో గాని జీవాలు మాత్రం ఇంకా అట్లా మారలేదోల్లా. అవి మనుషుల కంటే 1000 మాళ్ళు నయం అని అనిపిస్తున్నాయి నాకు. అంతెందుకు, ఒక ఆంబోజ్ చూడురి, చచ్చిపోయిన మనిషి కోసం ఎంత తండ్లాడిందో చూడండి.
ఇగో ఆంబోతేనా అదే ఆఖరి సూపుకొచ్చింది. మన సూర్యాపేట జిల్లా మిగజంపాడు తాండలనుల్లా రూపతి నాయకని అన్న పానం మంచిగా లేక కాలం చేసిండు. ఇక ఆఖరి కార్యం చేసేందుకు ఇంట్లో ముంగడబడ్డారు. చుట్టాలు దోస్తులు వచ్చి ఆఖరి సూపు చూస్తాను. కానీ వాళ్ళకంటే ముందుగానే ఈ ఆంబోతి ఎడికెళ్ళు వచ్చి ఈ నాయకుడు ఆఖరి సూపు చూసుకుంటా కండ్ల పుంట నీళ్లు పెట్టుకున్నదోల్లా. హరి అవంటే ఆగో చూసినవా ఫస్ట్ ఉత్తగానే చచ్చిపోయిందని అనుకున్నారట. కానీ శవాన్ని చూసి కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా ఆనే కూర్చున్నది. అది ఇంకేమున్నది ఈ ఆంబొత్తునే దేవుడు పంపించిరని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఆనే పూజలు అవి వేసిర్రు. ఇక పూజలు అవి తీసుకున్న ఆంబోతు నాయకన్న ఆఖరి కార్యం వచ్చేదాకా ఆనే ఉన్నది. గోరీల కట్టకాడు కానెంబడే పోయింది. ఈ అన్న ఈ ఆంబోతుకి ఏం సాయం చేసిండు ఏమో కానీ ఆ సాయం మర్చిపోకుండా మనిషి చచ్చిపోయిందని ఇట్లా వచ్చినట్టు ఉన్నది కదా. నిజంగా మనుషుల కంటే జీవాలన్నా ఏమని యోగిందుకే అంటారు కావచ్చు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గి ముల్లాగ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేత్తా.